కొత్త సినిమా ఒకటి మచిలీపట్నంలో షూటింగ్ స్టార్ట్ అయింది. నిన్న మంగినపూడి బీచ్లో ఆ షూటింగ్ చూద్దామని వెళ్ళాను. చాలా హ్యాపీగా అనిపించింది. అదిగో నేనే వెళ్తున్నాను షూటింగ్ దగ్గరకు. ఆ కెమెరాలు, ఆ పోలీస్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా నిలబడ్డాను. అంటే ఆ షూటింగ్లో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళను కూడా కలిశాను. ఆ తర్వాత అటు పక్కగా నిర్మాత గారు కూర్చుని ఉన్నారు చూడండి. ఆ పోలీస్ జీపు, వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు. అది నిర్మాత గారు బాలకృష్ణ గారు, ఆయన కలిశాను. ఆయనతో కొద్దిసేపు మాట్లాడాను. చాలా సంతోషం అనిపించింది. ఆయన కూడా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడారు. సాంగ్ రాసే ఉద్దేశంతో అడిగాను, ఓకే అన్నారు. మరి అవకాశం వస్తుందో రాదో తెలియదు, కానీ ఓ సాంగ్ రాస్తానండి అని అడిగాను. డైరెక్టర్ గారు, ఆయన కూడా కలిశాను. ఈయన పేరు సుబ్రహ్మణ్యం గారు. ఆయనతో కూడా ఇదే మాట చెప్పాను. ఆయన ఆల్రెడీ సాంగ్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడైతే అవకాశం లేదన్నారు. నేనేమీ బాధపడలేదు. సాంగ్స్ అయిపోయాయి కాబట్టి మనం ఏమీ చేయలేము. నెక్స్ట్ ఏదన్నా కొత్త సినిమా స్టార్ట్ అయితే అవకాశం ఇస్తాము అన్నట్టుగా చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. డైరెక్టర్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఇటు చివరిలో మీకు కెమెరామెన్ గారు కూర్చుని ఉన్నారు. ఆయన పేరు శివరాం. ఆయన కొన్ని హిందీ సినిమాలు కూడా చేయటం జరిగింది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేయటం జరిగింది. సరే, ఆయన కూడా కలుద్దామనేసి డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు. సరే, నేను పక్కకు వెళ్ళి, ఈయన కెమెరామెన్ గారు శివరాం, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనతో కూడా మాట్లాడాను. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఏంటని చెప్పాను, తీయండి, తీగ మీరే సక్సెస్ అవుతారని ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వటం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఆయన కూడా చాలా ఫ్రీగా మాట్లాడారు. ఏ షార్ట్స్ ఎలా చేయాలి, ఏ కెమెరా వాడుకోవాలి, బడ్జెట్ తక్కువ కాబట్టి ఐఫోన్ వాడుకుంటే సరిపోతుందని ఆయన చెప్పడం జరిగింది. నాకు అది అనిపించింది. ఒక ₹1,00,000 ఐఫోన్ వాడుకుంటే అది సరిపోతుంది అని ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ అసిస్టెంట్ కెమెరామెన్స్. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరినీ కలవటం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు.